సొసైటీ పాలక వర్గాలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి అన్నారు. రైతుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం 597 జీవో ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 911 మంది సొసైటీ చైర్మన్లను తొలగించారని తెలిపారు. ఈ విషయమై చైర్మన్లందరూ కలిసి హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని, ఇదే విషయంపై గౌరవ హైకోర్టు జోక్యం చేసుకుని కొత్త పద్ధతిని రద్దు చేసి పాత పద్ధతిలో చైర్మన్ను కొనసాగించాలని తీర్పునివ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు. రైతుల సంక్షేమానికి సొసైటీ అహర్నిశలు కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు నారాయణ రెడ్డి, శ్రీధర్, మహిపాల్ రెడ్డి, సిఇఓ గంగారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 597 జీవో ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 911 మంది సొసైటీ చైర్మన్లను తొలగించడం జరిగింది. దీనిపైన ట్యాక్స్ చైర్మన్లు అందరం కూడా కలిసి గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన క్రమంలో వారు 597 జీవోను రద్దు చేసి ఈ యొక్క పాత పాలక వర్గాన్ని కొనసాగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. వాస్తవానికి వచ్చినట్టుంటే ఇవాళ గ్రౌండ్ లెవెల్లో రైతులతోని మమేకమై రైతులకు నానా రకాలుగా సేవ చేసేది ఈ యొక్క సంఘ పాలకవర్గం కాబట్టి ఈ యొక్క పాలకవర్గం ఉంటేనే రైతులకు సేవలు అందుతాయి. ఇలా హైకోర్టు ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం చాలా ఇలా మేము స్వాగతిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము మళ్ళీ ఇవాళ రైతులకు మాతో అయినంత వరకు కూడా మేము మా పాలకవర్గం అంతా కూడా ఖచ్చితంగా మేము రైతులకు సేవ చేసేదానికి తిరిగి మేము మళ్ళీ పునరంకితమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏదేమైనా ఇలా పాలకవర్గం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఉంటేనే అధికారులు పాలకవర్గం అంతా కూడా కోఆర్డినేషన్తో పనిచేస్తేనే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుంటాయి. కాబట్టి ఖచ్చితంగా పాలకవర్గం అనేది ఉండి తీరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.